స్టేజ్ మన పెద్దలందరికీ నమస్కారం. వెంకీ గారికి నాకు ఇది సెకండ్ ఫిల్మ్. వెంకీ గారితో మేము కన్నడ ఒక ఫిల్మ్ చేసాం. సో వెరీ లైక్ మై బ్రదర్ అనమాట. చాలా ఎంకరేజ్ చేస్తాడు వర్క్ విషయంలో, చాలా డీటెయిలింగ్ కూడా ఉంటాడు. అలాగే రోహిత్ భయ్య, బెంగళూరు నుంచి ట్రావెల్ అవుతున్నాం. రంజన్ మేడం, తర్వాత రాజేష్ గారు, వీళ్ళు చాలా అంటే ఒక కేవలం వెంకీ గారి మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సో చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు నిలబడాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి సినిమా పనిచేస్తున్న ఫీలింగ్ ఉంది. పళని గారు అయితే కథ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కథని టేకప్ ఫస్ట్ మీటింగ్లోని. తర్వాత విజువల్ కానీ చాలా బాగా మేకింగ్ చేశారు ఆయన. ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా అంటే ఇది ఏదో చిన్న సినిమాలా కాదు, చాలా భారీ బడ్జెట్ ఫిల్మ్ లాగా ఉంటుంది చూస్తే. ఫుల్ కమర్షియల్ ఫిల్ము. ఇందులో ఐటెం సాంగ్ సాగర్ నారాయణ గారు రాశారు, చాలా బాగా రాశారు అన్నయ్య. అలాగే వరం చాలా బాగా పాడింది పాట. సో ఇంత మంచి సినిమా పనిచేయడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు టీం అందరికీ, అలాగే నా తోటి ఫ్రెండ్స్ సాగర్ గారు బాగా చేశారు కొరియోగ్రాఫరు. అలాగే విజయ్ గారు పోస్ట్ ప్రొడక్షన్లో చాలా సపోర్ట్ చేశారు. తిరుపతి రెడ్డి గారు కానీ అందరూ ఇందులో ఆర్టిస్టులు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సినిమా చూస్తే మీకు కూడా అనిపిస్తుంది డెఫినెట్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకీ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అందరి టీంకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. मेरी पहली तेलुगु फिल्म है ये और मुझे बहुत बेहद खुशी है कि मुझे ऐसे कास्ट एंड क्रू के साथ काम करने मिला. ईच एंड एवरीवन बहुत मज़ा किया हमने एंड रियली थैंक यू टू ऑल ऑफ यू, स्पेशली हमारे जो हीरो है वेंकी. थैंक यू वेंकी. और फिलहाल तो मैं अभी हिंदी में बात कर रहा हूँ. आई रियली होप कि अगली बार मैं तेलुगु में बात करूँ आपसे, बहुत सारी तेलुगु फिल्म्स करूँ. बहुत सारा प्यार यहाँ से तो मिला है, आपकी तरफ से भी बहुत सारा प्यार मिले, आपके दिल में थोड़ी जगह मिले. सो या नेक्स्ट टाइम आई विश, आई होप, आई प्रे कि एकदम धांसू स्पीच दूँ तेलुगु में. थैंक यू सो मच, लॉट्स ऑफ लव. थैंक यू. सिनेमा 1/4 అందరూ చూడండి. డిసెంబర్ 12న థియేటర్స్ లో రాబోతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి ఇప్పుడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. క్యా బోలే ఆప్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. इसका मतलब पता है आपको? I love you. అమ్మో, అన్నీ వచ్చు మీకు, అన్నీ వచ్చు. సినిమాలో నేను ఐటమ్ సాంగ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ వెంకీ గారు. అండ్ మంచి సాంగ్ నాకు ఇచ్చినాను మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇక్కడ ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో మాట్లాడుతున్నావు, కొంచెం టెక్స్ట్ అట్లా ఉంటుంది. సాంగ్ చేసినంత ఈజీగా ఇక్కడ మాట్లాడమంటే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పళని సార్ అండ్ రోహిత్ సార్, మ్యామ్ సార్ ఇక్కడ వెంకీ సార్ అండ్ అప్పన్న శెట్టి గారు. స్పెషల్ థ్యాంక్స్ టు గుణా సార్, మై డిఓపి, వెల్ सपोर्टेड मी. थैंक यू सो मच. एक्चुअली तेलुगु आती नहीं है मुझे, बट हिंदी में बात करूँगा. थोड़ा सा स्टेज फियर है मुझे, सो कुछ गलती हो जाए बोलने में तो माफ़ कर दीजिएगा. एक्चुअली ये फिल्म बहुत अच्छी तरीके से बनाई है हमने, और यहाँ पे जितने भी ये लोग हैं, ये जो टीम है, इन्होंने इतना सारा सपोर्ट किया. विदाउट मतलब लैंग्वेज आती नहीं है, फिर भी इन लोगों के सपोर्ट की वजह से ये फिल्म पूरी तरीके से बन के रेडी है. आज विश्वास नहीं हो रहा है कि हमारी जो फिल्म का ट्रेलर लॉन्च आज यहाँ पे हो रहा है. एक सपना जो हर प्रोड्यूसर का होता है वो पूरा होते हुए नज़र आ रहा है. इसके लिए मैं बहुत खुश हूँ. और स्पेशल थैंक्स पलानी गारू, वेंकी. इन लोगों के सिवा ये मूवी नहीं हो पाती. इन लोगों ने अपनी पूरी जान
इस मूवी के लिए दी है। सो आपसे यही निवेदन है कि आप सभी लोग थिएटर में जाके अपने फैमिली के साथ ये मूवी देखें और मूवी को प्यार दें। थैंक यू। सबसे पहले मंच पर उपस्थित सब मेहमान और ऑल डिजिटल एंड प्रेस मीडिया एंड मेरे प्यारे दर्शकों, सबको मेरा प्रणाम। मी अंदरकु नमस्कारम। मैं अंजना राजेश गुंजाल 1/4 प्रोड्यूसर। मैं मुंबई से यहाँ आई हूँ। मुंबई से क्यों आई हूँ पता है आपको? पता है आपको? क्योंकि मुंबई से मुझे साउथ का जो प्रोडक्शन हाउस है, साउथ के जो लोग हैं, ये मुझे बहुत पसंद आए बिकॉज ऑफ देयर इमोशंस, देयर क्रेजीनेस। ये जो है ना यहाँ कल्चर, ये सब देख के मैं बहुत इम्प्रेस हो गई और मैंने सोचा कि यहाँ ही मैं कुछ करूँ तो यहाँ पर ही करूँ। मेरे बच्चे जो घर में मूवी देखते हैं ना, सब साउथ के ही मूवी देखते हैं और उनको बहुत अच्छा लगता है। तभी मैंने सोच लिया, मेरे हस्बैंड भी वो पीछे से बता रहे मुझे तो सब लोग मेरे यहाँ साउथ की मूवी देखते हैं और सबको बहुत पसंद है। और बेसिकली मैं जब यहाँ आई तो मुझे साउथ के लोग बहुत अच्छे लगे। दे आर वेरी इमोशनल, दे आर वेरी कोऑपरेटिव पर्सन्स। दैट्स वाई मैंने सोच लिया कि यहाँ पर कुछ करूँ। इसलिए मैंने अभी ये जो मूवी बनाया है, ये मूवी को, ये जो पूरा टेक्नीशियंस है, पूरी जो मेरी टीम है, ये सब लोगों ने बहुत अच्छी मेहनत की है, बहुत अच्छा परफॉर्मेंस किया है। तो मेरी सबसे रिक्वेस्ट है कि आप सब लोग थिएटर में जाके, जो हमारा मूवी जो है अभी 12 दिसंबर को रिलीज़ हो रहा है, सब लोग जाके थिएटर में देखो। सबको मेरी यही रिक्वेस्ट रहेगी। और ये सबसे बड़ी बात, ये मूवी आप लोग फैमिली के साथ देख सकते हो। बहुत सारे मूवीज़ ऐसे रहते हैं कि हम लोग फैमिली के साथ नहीं देख सकते, लेकिन ये जो अपना मूवी बना है, ये पूरे फैमिली के साथ देख सकते हो। और सबसे अच्छा मैसेज ये मूवी में जो दिया है, एक टंग स्लिप के कारण क्या हो सकता है। हम लोग देखो लाइफ में बहुत बार ऐसे सुनते हैं, किसी का टंग स्लिप की वजह से, किसी के बारे में कुछ गलत कहने की वजह से उनका लाइफ स्पॉइल हो जाता। वही हमने इस पे दिखाने की कोशिश की है। इसलिए मेरा मानना ये है, मेरा कहना, मेरा सबसे ये रिक्वेस्ट है कि आप सब लोग एक बार थिएटर में जाके देखो। आप सब लोगों को हमारी मेहनत, हमारी जो प्रामाणिक हम लोगों ने जो कोशिश की है सब तक पहुंचाने की, वो देख के आपको रियल में बहुत मज़ा आएगा। इसलिए कोई भी इसे मिस मत कीजिए, मेरी रिक्वेस्ट है। और मेरी सब टीम को, हीरो से लेकर लाइट बॉय, स्पॉट बॉय, ऑल टीम आर वेरी गुड एंड वेरी कोऑपरेटिव। इन सब को मैं धन्यवाद देना चाहती हूँ। थैंक यू। सबको मेरा सादर प्रणाम। आदरणीय मंच पर उपस्थित सभी मान्यवर एवं हमारे मार्केटिंग कमेटी के वाइस चेयरमैन यादव जी, सभी प्रेस के पत्रकार एवं सभी डिजिटल प्रेस के पत्रकार। वैसा तो इस मूवी के पीछे मेरा कोई रोल नहीं है। रोल इतना ही है कि ये मूवी मेरे भाई और मेरी पत्नी दोनों मिलके बना रहे हैं, तो उनके पीछे खड़ा रहना पड़ता है। आपको भी पता है, जितने लोग हैं उनको खड़ा ही रहना पड़ता है। मूवी का टॉपिक जो है, वो सुनने के बाद मुझे कहानी बहुत याद आ गई है। सबको पता है, वो कहानी भी सभी को मालूम ही है। कहानी है रामायण की। प्रभु रामचंद्र जी जब रावण का वध करके अयोध्या लौटे थे, अयोध्या आने के बाद उनका बड़ा गर्मजोशी से स्वागत हुआ। भरत जी उनको लेने आए थे और भरत जी उनको अपनी सिंहासन तक लेके गए। राज तिलक हो गया और राज तिलक के बाद प्रभु रामचंद्र जी राज्य कर रहे थे। अब क्या हुआ, धोबी राम जी जो अयोध्या में रहते थे, धोबी राम जी की पत्नी एक दिन उनके घर से बाहर गई थी और आने के बाद धोबी राम जी का और उनका झगड़ा हो गया। झगड़ा होते जब हो रहा था
तब धोबी राम जी ने एक बात कही थी, एक बात। वो बात थी, मैं राम नहीं हूं तुझे घर में रखूं, मैं राम नहीं हूं तुझे घर में रखूं, चली जा मेरे घर से। झगड़ा हुआ उनका सब, ये कानों कान दर बदर ये बात प्रभु राम जी तक पहुंची। प्रभु राम जी अपने राजधर्म में तो माहिर ही थे। जब उनके कान में ये बात गई कि ऐसा कहा जाता है समाज में, मेरे बारे में, मेरे पत्नी के बारे में ऐसा कहा जाता है, उनके दिल पे चोट लग गई। उन्होंने फिर सीता जी को अग्नि परीक्षा देने के लिए कहा। सीता जी ने भी तो अग्नि परीक्षा दी, सीता जी उसमें पास हो गई। फिर भी समाज में लूज टॉक चलता ही रहा, लोग कहते ही रहे कि ऐसा कैसा है। सीता जी ने अग्नि परीक्षा देने के बाद भी सहना पड़ा, किंतु प्रभु राम जी जैसा राजधर्म निभा रहे थे, वैसे सीता जी भी अपना पत्नी धर्म निभा रही थी। अपने पति को होते हुए दुख देखकर उन्होंने घर छोड़ने का फैसला किया। ये सबको आपको सबको पता है ये कहानी। उन्होंने घर छोड़ा, वो चली गई, वो ऋषियों के पास रही। तो देखिए एक लूज टॉक जो है प्रभु राम जी को भी नहीं छोड़ा है। तो ये लूज टॉक समाज में कितने लोगों का घर, कितने लोगों की जिंदगी बर्बाद करता होगा। तो यही इसका असली मकसद यही है कि भाई लूज टॉक ना करें। लूज टॉक करने से अगर प्रभु राम जी की जिंदगी में इतना बड़ा हलचल मच सकता है, तो हमारे जैसे की जिंदगी में क्या हो सकता है। यही दो उपशब्द लेके ये बाहुबली पलानी जी ने ये कहानी लिखी थी। और इस कहानी को असल में जो फिल्मों पे मतलब पर्दे पे लेके आए वो है हमारे वेंकी जी। बहुत मेहनत की उन्होंने। हीना जी ने उसमें जान डाली अपनी। और ये सब करते हुए कोई तो भी साथ देने वाला चाहिए। एक हीरो के साथ तो एक हीरोइन होनी चाहिए ना, विदाउट हीरो वैसा कैसा रहेगा ना। तो फिर अपर्णा जी थी उसमें। इंटरटेनमेंट भी चाहिए सभी मैसेज के साथ साथ। तो अपर्णा शेट्टी जी ने वहाँ बहुत अच्छा डांस किया है। इसमें बहुत बढ़िया म्यूज़िक दिया है सुभाष जी ने। और हमारे सभी टेक्नीशियंस सीजी रेड्डी सर, इन्होंने उसको बहुत बढ़िया तरीके से अपने सामने रखा है। मैं आप सब से एक ही दरख्वास्त करूँगा, मेरी आप सब से एक ही रिक्वेस्ट है कि लूज टॉक ना करें। ये मैसेज समाज में देने के लिए हमने ये मूवी बनाई है। आप सबको मेरी एक ही रिक्वेस्ट रहेगी कि आप इसको बहुत अच्छे तरीके से पब्लिश करें, इसको अच्छा मार्केटिंग दें। बहुत बहुत धन्यवाद। तो आप सब ने ऑलरेडी देख लिया है गाना कितना एनर्जेटिक और कितना अच्छा रहा है। तो जिस तरह से आपने ये गाने को इतना सारा प्यार दिया है, तो मैं चाहूँगी कि आप उसी तरह ये मूवी को बहुत बहुत सारा प्यार दें। और थैंक यू ऑल फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। अंदरिकी नमस्कारम। फर्स्ट ऑफ ऑल thank you so much all of you media people for coming here. I'm getting nervous. Okay, so I just want to thank Palani sir. Hi sir. Because of you I am standing here. Thank you sir. Our producers Ranjana ma'am, Rohit ji, Rajesh sir, thank you very much for believing in me, appreciating me, and for giving me this opportunity. My co-actors and the entire team of 1/4, thank you very much all of you. फर्स्ट ऑफ ऑल आप सबों को मेरा प्रणाम. मी अंदरिकी प्रेमस्थानु. I'm trying my best, don't judge me. फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू थैंक ऑल द मीडिया पीपल. और जितने भी लोग यहाँ बैठे हैं उन सबको बहुत बहुत धन्यवाद कि आप हमारी
ट्रेलर लॉन्च में आए 1/4। जैसे नाम से ही पता है कि और ट्रेलर देख के आप लोगों की तालियों की गड़गड़ाहट सुन के मुझे पूरा विश्वास है कि आप लोग इस फिल्म को बहुत सारा प्यार देंगे। और अगर मैं थैंक यू की बात करूँ तो आई वुड लाइक टू थैंक पल्ली सर, प्रोड्यूसर सर, माय को-एक्टर वेंकी, हिना, अपर्णा शेट्टी, ऑल द क्रू मेंबर्स, सारे टेक्नीशियंस को दिल से मेरा धन्यवाद कि आप लोगों ने थ्रू आउट द मूवी एक हिंदी स्पोकन गर्ल को, जिसकी बस एक तेलुगु फिल्म रिलीज़ हुई थी जिसका नाम था डेडलाइन, उसके बाद मैंने ये फिल्म साइन की, तो ये फिल्म मेरे दिल के बहुत ज़्यादा करीब है क्योंकि ये मेरे लाइफ की तीसरी फिल्म थी और आज मैंने 5 डिफरेंट लैंग्वेजेस में 36 फिल्में कंप्लीट कर ली है। तो ये ऊपर वाले का, महादेव का और आप सबका प्यार और आशीर्वाद है कि आज मैं यहाँ खड़ी हूँ और मैं मेहनत करती रहूँगी, पूरी कोशिश करूँगी कि मैं तेलुगु में भी बैक टू बैक फिल्में करूँ और मेहनत करती रहूँगी, सीखती रहूँगी। इस सेट पे भी मैंने बहुत कुछ सीखा है। उस अपर्णा में और इस अपर्णा में बहुत अंतर है और वो सब आप लोगों की वजह से है। थैंक यू ऑल, लव यू ऑल, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సినిమా తీయగలుగుతాడు. ఇలాంటి క్రైమ్ సినిమా కూడా, ఫ్యామిలీ క్రైమ్ సినిమాని కూడా సూపర్గా తీయగలుగుతాడు. అంటే మీరు పుట్టిన వెంటనే మీ అమ్మ నాన్న సో అందరం కలిసి ఒక మంచి పేరు పెట్టి ఉంటారు కదా, సో ఆ జీవితాంతా ఆ పేరు ఉంటుంది కదా, అలా బాహుబలి పల్లని ఎప్పుడు బాహుబలి పల్లని. సో ఇందాక నేను స్టేజ్ ఎక్కిన వెంటనే మైక్ ఇచ్చి ఏదో క్వశ్చన్ అడిగితే నేను అంటే డైరెక్టర్ని ఏం చేస్తాం, టచ్ చేస్తే చాలు కథ చెప్తాం కదా మొత్తం కదా, అలాగే స్టార్ట్ చేశాను. పత్రిక మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. సో ఇక్కడ విచ్చేసిన నా ఫ్రెండ్స్ పెద్దలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందంటే, రవీని నాకు ఒక ఆర్టిస్ట్ ఫ్రెండ్, ఆయన సుభాష్ గారికి ఫ్రెండే. సుభాష్ గారికి నా గురించి గొప్పగా ఆయన చెప్తే సుభాష్ గారిని కలవడం జరిగింది. సుభాష్ గారు వెంకీ అండ్ రోహిత్ని కల్పించడం జరిగింది. సో రోహిత్ అండ్ వెంకీ ఇక్కడికి వచ్చి చాలామంది దగ్గర కథ వింటున్నప్పుడు పల్లి గారిని పిలవండి, ఆయన దగ్గర కూడా కథ వింటానని చెప్పడం జరిగింది. కలిశాను, కథ చెప్పాను. ఫస్ట్ టైమే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను కంప్లీట్గా ఇంగ్లీష్లోనే నేరేట్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే రోహిత్కి కథ తెలియాలంటే ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఆయన మనకి హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే నేరేట్ చెప్పాను. సో ఫస్ట్ టైం వినిన వెంటనే మేము దాదాపుగా ఒక 50 కథలు విన్నాం. సో కథ సూపర్గా ఉంది, ఈ కథని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఆర్టిస్ట్ని అందరినీ తీసుకోవడం జరిగింది. అప్పుడు హీరోయిన్గా అపర్ణమాలకి, దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఒక మెయిన్ ఇంకా ఒక మెయిన్ క్యారెక్టర్కి హీనా సోని గారిని, సో దాని తర్వాత వేదీష్ భాయ్ గారిని, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ గారు, దాని తర్వాత తిరుపతి రెడ్డి గారు, సాగర్ మాస్టర్ గారు మంచి కొరియోగ్రఫీ చేశారు. సూపర్ సాంగ్ అది తిరుపతి రెడ్డి గారు. సో విజయ్ కుమార్ గారు ఎంతో ప్యాషన్తో ఆయన ఎడిటింగ్ రూమ్లో ఏ టైంకి ఫోన్ చేసినా పిలిపించి ఎప్పటికైనా మాకు డోర్ ఓపెన్ చేసి పెట్టినట్టు సొంత ఇల్లులాగా, ఏ వర్క్ ఉంటే కూడా సో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మాకు స్టూడియోని ఇచ్చిన విజయ్ కుమార్ గారు చాలా 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 థ్యాంక్స్. అంతా చాలా బాగుంటుంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము వర్క్ చేసేటప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ వర్క్ చేసాము. మన పళని గారు అయితే టెక్నికల్గా చాలా బాగా తీశారు. సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా అయిపోయాక వెంకీ నువ్వు తెలుగుడివి, నెక్స్ట్ రా మన తెలుగు సినిమా చేద్దామని చెప్పడం జరిగింది. అట్లా కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా ఇలా బొంబాయిలో బిజినెస్ మోడ్లో కలిసాము. తర్వాత మనోడిని తెలుగులో సినిమా చేద్దాం రా, మన తెలుగు వాళ్ళందరం సపోర్ట్ చేస్తాము. మనోడు అప్పటికి బెంగళూరులో సెటిల్డ్, నువ్వు తెలుగు రా, ఇక్కడ షిఫ్ట్ అయిపో, తెలుగు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తాము, నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత ఈ విధంగా జరగడం అని. యాక్చువల్లీ ఈయన ముంబైలో కలిశాడు కదా, ముంబైలో నేను మోసం చేశా తెలుసా. అవన్నీ జరుగుతూ ఉంటుంది కదా, చిన్న చిన్న 4 లక్షల సినిమా కొని 10 లక్షలు కమ్మేశా. అది జరుగుతూ ఉంటుంది కదా, అది బిజినెస్లోనే అట్లా ఉంటుంది. నేను 20 లక్షల సినిమాకి 50 లక్షలు కూడా పెట్టించాం కదా.
ऐसा तो वो मुंबई में मिले थे, मुंबई से सीधा तेलुगु लेके आया, तेलुगु फिल्म वर्ल्ड वाइड जा रहा है करके, तो यहाँ से बड़ा मंच पे जाएगा, तो ज़बरदस्ती उसको बुलाया गया। तो उसके बाद बाकी सारा जो भी टीम बना, अभी ये फिल्म बहुत अच्छा है। తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. నేనంటే నార్మల్గా నా పర్సనల్లీ నేను పిలిచాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ అ తెలుగు ఆడియన్స్ కానీ తెలుగు మీడియా పర్సన్స్ కానీ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ, అలాగే మన నార్సింగి దశరథ్ యాదవ్ గారికి, ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్ రంజన గారికి అండ్ రోహిత్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కన్నడలో ఫస్ట్ ఫిలిం చేశాను. సో సెకండ్ మళ్ళీ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక పర్సన్ కలిశాడు, రోహిత్. యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ కాదండి, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అంటే రాత్రి కొట్టుకుంటాం, తెల్లారితో మళ్ళీ కలిసిపోతాం. అంత మంచి ఫ్రెండ్ నాకు లైఫ్లో దొరకడము నిజంగా నా అదృష్టం అండి, చెప్పలేను. మా बहुत अच्छा बोलेगा लेकिन ये खुद बहुत अच्छा इंसान है. వీళ్ళు పెద్ద ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. నీకు అల్లు అర్జున్తో జైలు ఉంది కదా, ఐ విష్ యూ విల్ ప్రొడ్యూస్ అల్లు అర్జున్. 100% మీ ప్రొడక్షన్ హౌస్ పెద్దగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటాను రోహిత్ భాయ్. ఠీకే, ఆల్ ద బెస్ట్. పక్కా సినిమా హిట్ కొడతాం, నో డౌట్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ సభామూలకంగా నేను ఒక మాట చెప్పాలనుకున్నానండి. మాది మదనపల్లి జిల్లా. కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలండి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కళ మదనపల్లి జిల్లా వాళ్ళనేసి ఇప్పుడు నెరవేరింది. లోపల చాలా ఫీల్ అవుతున్నాను. ఈ సభ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కథ లైన్ వచ్చేసి టంగ్ స్లిప్. ఇందాక మా వాళ్ళు చెప్పినట్లు టంగ్ స్లిప్ అనే పాయింట్ మీద తీసుకెళ్ళాం క్రైమ్. సో ఈ సినిమాలో నటించినటువంటి అందరు ఆర్టిస్టులకి, ఎస్పెషల్లీ టెంపర్ వంశీ డార్లింగ్ ఈరోజు రాలేదు, అండ్ కరణ్ ఆర్ఎక్స్ అన్నాడు, కరణ్, నరేంద్ర వర్మ, రాజు, ఈ ఆర్టిస్టులు వేరే షూటింగ్స్లో ఉండడం వల్ల బిజీ అయిపోయారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై కో ఆర్టిస్ట్ అపర్ణ, షీఈ్ మై ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్. నాకు పలానాకి ఇద్దరికి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ అపర్ణ. అండ్ వన్ మోర్, వేసుకోర మామరా వాస్కోడి गामा, अपर्णा शेट्टी, एक्स्ट्राऑर्डिनरी परफॉर्मेंस है आपका. कल ये सॉन्ग 100% वायरल होएगा. थैंक यू सो मच. అండ్ ఈ సినిమాలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో హీనా సోని, నేను చేసే ఒక ఎదవ పని వల్ల సినిమాలో, ఎదవ పని ఏం లేదండి, అదే టంగ్ స్లిప్ అని చెప్పాను కదా, ఈ క్యారెక్టర్ చాలా సఫర్ అవుతుందండి ఈ సినిమాలో. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రేపు సినిమా చూసాక మీకు తెలుస్తుంది. అలాగే మన వేదిష్ భాయ్ సెకండ్ హీరో అయినా, థ్యాంక్ యూ వేదిష్ భాయ్. అండ్ రాజేష్ భాయ్, సో ప్రొడ్యూసర్ వెనక నుంచి నడిపించేది ఈయనే, బ్యాంకు, స్విస్ బ్యాంక్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ బడావాల ప్యాన్ ఇండియా. అండ్ సుభాష్ గారు నా 5 years ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ అంటే మా వీళ్ళు అదే మా ఫ్రెండ్స్ సాగర్ కొట్టుకునే తెల్లారితో గెలిచిపోతాం అనమాట అందరూ. థ్యాంక్ యూ సుభాష్ గారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషలీ ఆర్ఆర్ చూశాను కదండి ట్రైలర్లో. ఇంకా సినిమాలు చూడండి, మినీ తమ్మని ఫీల్ అవుతారండి, అంత బాగా చేశారు ఆర్ఆర్. సినిమాని చాలా లేపిందండి ఆర్ఆర్. ఓకేనా? మీరు మీ టీం సాయి కూడా, నా సైడ్ నుంచి సాయి కూడా విష్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ సుభాష్ గారు. అండ్ సాగర్ మాస్టర్, ఎవరినోన్నా అనుకున్నాం శేఖర్ మాస్టర్తో చేద్దాం, ఆనీ మాస్టర్తో చేద్దాం అని చెప్పేసి ఎవరినోన్నా అనుకున్నాము. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు, తిరుపతిలో సాంగ్ చేశారు, మీరు తిరుపతిలో సాంగ్ చేశారు, చూశాను. ఆ రోజు చెప్పేసాను, మాస్టర్ మీరు ఫిక్స్, ఎక్స్ట్రాడనరీ కొరియోగ్రాఫర్ మాస్టర్. ఓకే, నాకు డాన్స్ రాదు, నాకు ఫైట్ చదివి ఎరగజేస్తానండి, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో చాలా బాగా చేయించారు మాస్టర్ సాంగ్. థ్యాంక్ యూ మాస్టర్, ఆల్ ద బెస్ట్. అండ్ రెడ్డి గారు మా ఎడిటర్ సంజయ్ లీలా బన్సాలి దగ్గర చేశాడు, హృతిక్ రోషన్తో కొన్ని వర్క్ చేశాడు బాంబేలో. సో చెప్పాను కదా, బాంబేలో కలిసాము. సో తెలుగు వచ్చేసి నీ మదర్ టంగ్ తెలుగు కదా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాడు రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. రాణి సార్, ఈయన గురించి చెప్పాలండి, మార్కెట్లో చాలా మంది తెలిసి ఉంటుంది. విజయ్ గారు సీరియస్గా అండి, ఈయన స్టూడియో నేను వాడినట్లు ఇంకోరు వాడినరండి.
అట్లా వాడేశాను మీ స్టూడియో సార్. నిజంగా నాకు ఎంత మీరు సపోర్ట్ చేశారో ఈ సినిమా కంటే అది మాట్లాడి చెప్పలేను సార్. యాక్చువల్లీ ఎప్పుడు పోయినా స్టూడియో లేదు అవ్వదు. నాకు తెలుసు ప్యాకేజ్ కన్నా డబుల్ ప్యాకేజ్ వాడేసాము. మేము ఇచ్చిండే ప్యాకేజ్ కన్నా డబల్ వాడామండి. ఎప్పుడు కూడా ఈయన మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కానీ చేయలేదు సార్. చాలా బాగా వచ్చింది సినిమా. ఎస్పెషలీ మీ స్టూడియోలో జరిగిన వర్షంలో డిఏ కానీ ఎడిటింగ్ కానీ అదిరిపోతుంది. 100% హిట్ అవుతుంది సార్ సినిమా. బాంబే వాళ్ళకి డబ్బులు రావాలి, మనకు కూడా రావాలి. మళ్ళీ మనం కలవాలి చాలాసార్లు. అండ్ పళని గారు, వన్ అండ్ ఓన్లీ బాహుబలి పళని గారు, నేను సుభాష్ గారు పళని గారు 3 ఏళ్ళు ఫ్రెండ్స్. సో ఎలా ఉందంటే టేకింగ్ అండి, బాహుబలి సినిమా చూసేటప్పుడు ఒక్కో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తారు. సో ప్రభాస్ గారిని ఎస్టాబ్లిష్ చేశారు, శివగామిని ఎస్టాబ్లిష్ చేశారు. అలా స్లోగా వెళ్తుంది అనమాట రాజమౌళి గారి స్టైల్. ఈయన స్టైల్ కూడా అలాగే ఉంటుంది. 10 నిమిషాల తర్వాత అలా లేపుతాడండి సినిమా. నేను చెప్తున్నాను, ఈ సినిమా మన సినిమాలో అంటే క్యారెక్టర్లన్నీ ఇంట్రడ్యూసింగ్ అంటే ఆ బడ్జెట్లో కాకపోయినా మన బడ్జెట్లో క్లీన్గా కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు. 15 మినిట్స్ తర్వాత ఈ సినిమా ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ ఉండదండి. సినిమా నిజంగా చెప్తున్నాను, ఎలా చైర్స్లో కూర్చున్నారో అలానే సినిమా చూస్తారు. అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని మాకు ఇచ్చినటువంటి, ఇంత మంచి కథ ఇచ్చినటువంటి మా బాహుబలి పళని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% హిట్ కొడతాం పళని గారు తప్పకుండా. పక్క కదా పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఒక ఆఫ్టర్ 12 తర్వాత 1 మంత్ తర్వాత ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇలాగే జరుగుతాయి. దీనికన్నా గొప్పగా జరుగుతాయి. థ్యాంక్ యూ పళని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమేమో జరుగుతాయి సినిమాలో, ఏం మనసులో పెట్టుకోకూడదు, ఓకేనా? ఫ్యామిలీలో కూడా జరుగుతాయి. సినిమా కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ. అండ్ సార్ వన్ మోర్ థింగ్, సినిమా ఆఫీస్ స్టార్ట్ చేసేటప్పుడు సరస్వతీదేవి బ్లెస్సింగ్ తీసుకుంటాము. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటాము. కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి సినిమా చేస్తాం సార్. దాని ఫలితం ఏమవుతుందో మాకు కూడా తెలియదు. సినిమా తీసి అంతా రెడీ చేసి కాపీ రెడీ చేస్తాము. కానీ సినిమా మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఆ దేవుళ్ళ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో మన మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా తీసినా కూడా అది మార్కెట్కి వెళ్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా లేకపోతే సినిమాని పబ్లిక్ చేయడం చాలా కష్టము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సభ సందర్భంగా మన పిఆర్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాగా రెగ్యులర్ అయిపోతారు. నాకు పర్సనల్ హీరోని మీరే పిఆర్. నెక్స్ట్ అండ్ రమేష్ గారు, ఈ పర్సన్ ఈ సినిమాకి సంబంధం లేదు. ఎప్పుడో 2021లో నా కర్త సినిమా చేసినప్పుడు హిందీ రైట్స్ కానీ నా దగ్గరకు వచ్చారండి యాక్చువల్లీ. సో వచ్చి వర్షంలో నా కార్లో కూర్చొని రేట్ ఇచ్చారు. సార్ 40 lakhs తీసుకునేయండి సార్ అంటే, నేను లేదు సార్ నాకు అది సెట్ అవ్వదు, నాకు ఇంకా ఎక్కువ కావాలా అని చెప్పి అలా పరిచయం వేసి నాకు 1 month రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు యాక్చువల్లీ. తర్వాత డిస్కనెక్ట్ అయింది, మాకి రిలేషన్షిప్ డిస్కనెక్ట్ అయింది. ఆఫ్టర్ 5 years తర్వాత నన్ను కలిశాడండి ఈయన. నిజంగా మా సినిమాకి ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే, రమేష్ గారు ప్లీజ్ కమ్, రండి రమేష్ గారు. నా లైఫ్లో ఎంతో మందిని కలిశానండి. ఇంత మంచోడు, ఇంత జెన్యూన్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదండి. ఈ సినిమా బయట రావడానికి మెయిన్ రీజన్ రమేష్ గారు. మా సినిమా బిజినెస్ కావడానికి కూడా మెయిన్ రీజను. ఒక బంపర్ ఆఫర్ వచ్చింది మన సినిమాకి. వెరీ సూన్ మనం మళ్ళీ ప్రెస్లో కలిసి మీకు అది రివీల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మనం లైఫ్ లాంగ్ ఎలాగ ఉంటాం, మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తాం. మాట్లాడండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విష్ ఆల్ సక్సెస్. సార్ నా పేరు రమేష్ అండి. యాక్చువల్గా ఈ సినిమా లైన్ చెప్పారు, దీంట్లో ఇంకొకటి ఉందండి. ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే దేవతలు ఉంటారో, ఎక్కడైతే స్త్రీలు ఉంటారో అక్కడ పూజించబడతారని అర్థం ఉంటుంది. ఈ సినిమాలో అది కూడా ఇన్నర్ మీనింగ్లో ఉందండి. ఖచ్చితంగా అందరూ చూడండి సార్. విష్ ఆల్ సక్సెస్. ఈ 1/4 టీం అందరికి కూడా నేను శుభాకాంక్షలు జరుపుతున్నాను. అందరికీ పేరు అందరికీ విష్ ఆల్ సక్సెస్ సార్. December 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందండి. అందరూ తప్పగా చూడండి. ఈ లోపు అంటే December 5వ తారీఖు రిలీజ్ అవ్వబోయే బాలయ్య గారి సినిమా అఖండ, అది కూడా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటున్నాను సార్. జై బాలయ్య. దాంతోపాటు మా ట్రైలర్ కూడా మేము దానిలో పోస్ట్ చేస్తున్నాము. అందరూ చూడండి, సక్సెస్ చేయండి. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సారీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా మీడియా ముందుకు రావడం తెలుగు ఇండస్ట్రీలో. కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటాను. పవన్ గారు
మన బోయపాటి సీని గారి దగ్గర రెగ్యులర్ సీజీ డిజైనరు పవన్ గారు. ఎక్కడ ఉన్నారు పవన్ గారు? సరే, ఇక్కడ లేనట్లున్నాడు. పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్ మా సినిమాకి సంబంధించిన టెక్నికల్ ప్రతి ఒక్కటి పవన్ గారు అద్భుతంగా. మొన్న ఎప్పుడో ఫోన్ చేస్తే కంటిన్యూగా ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. అర్జెంటుగా నాకు అవుట్పుట్ కావాల్సి ఉంది. అఖండాలో బిజీ అయిపోయాడు యాక్చువల్లీ బోయపాటి గారి దగ్గర. ఇట్రా ఫుల్ కోపం వచ్చింది యాక్చువల్లీ. వెళ్తే ఆ 5 బ్యాగులలో ఎత్తుకొని వచ్చాడు యాక్చువల్లీ ఇంటి దగ్గరికి. ఏమంటే నేను 3 రోజులు అయింది, 4 రోజులు అయింది యాక్చువల్లీ అక్కడికి. అక్కడే లాక్ చేశారు నన్ను. స్నానం కూడా చేయలేదు. సారీ అండి, ఏమనుకోకండి ఫోను. ఈ సినిమాలో మీకు కనిపించే పోస్టర్స్ కానీ యాక్చువల్లీ నేను పోస్టర్స్ చేయడు, నా కోసం చేశాడు, ఒక ఫ్రెండ్ కోసం చేశాడు. మొత్తం అవుట్పుట్ చాలా అల్టిమేట్ టెక్నికల్ స్కిల్స్ ఉండే పర్సన్ అండి. థ్యాంక్ యూ పవన్ గారు. ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో మీరు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మేడం ప్రొడ్యూస్ చేసే ఆనంద రూప గోవింద అనే సినిమాకి డైరెక్టర్ పవన్. పక్కన మళ్ళీ కలుద్దాం రెస్పెక్ట్. నేను కూడా ఇందాక పవన్ని మర్చిపోయాను. సో డిజైన్స్ అంతా ఫెంటాస్టిక్గా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. థ్యాంక్స్ పవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, కెమెరామ్యాన్ గుణశేఖర్ గారికి, అలాగే నా ఫైట్ మాస్టర్స్ కున్ఫు చంద్రు, జాషో మాస్టర్ అండ్ యూనిట్ వాళ్ళకి, ప్రొడక్షన్ టీమ్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరందరూ చాలా కష్టపడ్డారు. అండ్ వన్ మోర్ థింగ్, మా టీం రాజా, చరణ్, శ్వేత, మా డార్లింగ్ వర్మ, వీళ్ళందరూ లేకపోతే సినిమా లేదు. రా డార్లింగ్. అండ్ మా అమ్మకి ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఏం చేస్తున్నాను, వాడు తింటాడా లేదా ఎప్పుడు బాధతో మా అమ్మ, కానీ మా అమ్మ ఎంకరేజ్ నాకు చాలా ఉంది. మా అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ సభామూలకంగా. అండ్ మా చెల్లి రెడ్డి, మా చెల్లి లేకపోతే నేను ఇక్కడ హైదరాబాద్లో లేనండి. ఎందుకంటే అది నాకు తెలుసు, ఒక హైదరాబాద్లో సినిమా కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అది ఎప్పుడో జంప్ అయిపోతాం అనుకున్నాను బెంగళూరుకి. లేదు, ఈ సినిమా కోసము నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు చూసుకుంటా అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసింది మా చెల్లి రెడ్డి. థ్యాంక్ యూ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.